హాయ్ అండి, అందరికీ నమస్కారం. అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమని, ఎప్పట్లాగే కొనసాగిస్తామని తెలుగుదేశం పార్టీ చెప్పిన మాట అందరికీ తెలిసిందే. తీరా అధికారంలోకి రాగానే ఏపీ వాలంటీర్స్ అందరికీ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో కేవలం వాలంటీర్ ఉద్యోగం మీదే ఆధారపడి బతుకుతున్న కొంతమంది పేదవారి జీవితాలను తారుమారు చేసింది టీడీపీ ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మనకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెంచిన పింఛన్లను జూలై 1వ తేదీన లబ్ధిదారుల ఇళ్ల వద్దనే అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని వినియోగించుకోవాలని, అవసరమైన చోట ఇతర శాఖలకు చెందిన ఉద్యోగులను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు జూలైలో 7,000 అనగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు గాను ₹1,000 చొప్పున కలిపి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అందించనుంది. ఆగస్టు నుంచి 4,000 చొప్పున ఇవ్వనుంది. ఇక పింఛన్ల పంపిణీకి గాను ఒక్కో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగికి, ఇతర శాఖల ఉద్యోగికి 50 మంది లబ్ధిదారులకు మించకుండా కేటాయించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించి వీలైనంత వరకు మొదటి రోజే అందరికీ నగదు అందించాలని స్పష్టం చేశారు. మిగిలిన వారికి రెండవ రోజు అందించాలని తెలిపారు. ఎప్పట్లాగానే హెచ్ఐవి బాధితులకు, ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్న దివ్యాంగ విద్యార్థులకు బ్యాంకు ఖాతాల్లోనే పింఛను మొత్తాన్ని జమ చేయాలని పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీ ప్రక్రియను కలెక్టర్లు నిరంతరం పరిశీలించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ సమాచారాన్ని బట్టి చూస్తే ఇక వాలంటీర్ వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా రద్దయినట్టే కనిపిస్తుంది. ఇంకా ఇలాంటి దురాఘాతాలు ఎన్ని చూడాలో వెయిట్ చేద్దాం.